హలో ఆల్. సో ఇది ఒక మెర్క్ టీవీ, మెర్క్ బై ఫ్లిప్కార్ట్. సో ఇది ఒక స్మార్ట్ టీవీ మీరు చూస్తున్నారు కదా. లైక్ మెర్క్ బై ఫ్లిప్కార్ట్ అని వస్తుంది, స్మార్ట్ టీవీని వస్తుంది. నెక్స్ట్ బూట్ అవ్వట్లేదు, అంటే టీవీ స్టార్ట్ అవ్వట్లేదు. జస్ట్ ఒక ప్రైమరీ స్క్రీన్ ఏదైతే ఉంటుందో జస్ట్ ఆ స్క్రీన్ చూపిస్తుంది, దాని తర్వాత ఆగిపోతుంది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న టీవీస్, స్మార్ట్ టీవీస్కి ఎలా మనం సాల్వ్ చేయాలి అన్నది చూద్దాం. సో మీ దగ్గర బేసిక్ టూల్స్ అండ్ బేసిక్ ఎలక్ట్రానిక్స్ నాలెడ్జ్ ఉంటే చాలు, మీరు ఇంట్లోనే ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇంట్లోనే సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ నేను జస్ట్ ఆల్రెడీ స్క్రూస్ తీసేసాను, సో డిసెసెంబుల్ చేస్తున్నాను. జస్ట్ దాన్ని బ్యాక్ కవర్ తీస్తున్నాను. సో బ్యాక్ కవర్ తీయగానే మీకు లెఫ్ట్ సైడ్ ఏదైతే కనపడుతుందో అది ఎస్ఎంపిఎస్ పవర్ సప్లై, అండ్ రైట్ సైడ్ వచ్చి మెయిన్ బోర్డ్, గ్రీన్ కలర్లో ఏం కనపడుతుంది కదా మెయిన్ బోర్డ్. అండ్ కనెక్షన్స్ నేను చూపిస్తాను. ఇది వచ్చి పవర్ సప్లై ఏదైతే ఉందో మెయిన్ 220 వోల్ట్ పవర్ సప్లై ఇక్కడ ఉంది. అండ్ పైన వచ్చి బ్యాక్లైట్ డ్రైవర్ ఉంది, బ్యాక్లైట్ డ్రైవర్ కనెక్షన్ ఇది. అండ్ ఎస్ఎంపిఎస్ టు మెయిన్ బోర్డ్ కనెక్షన్, అండ్ ఫ్రంట్ ప్యానెల్ అండ్ స్పీకర్ కనెక్షన్స్. ఇంతే ఉంటుంది టీవీలో, ఇంకా ఎక్కువ కనెక్షన్స్ ఏమి ఉండవు. నార్మల్లీ చూస్తే మీకు ఎస్ఎంపిఎస్లో ఒక 2 కెపాసిటర్ ఆల్మోస్ట్ కొంచెం ఉబ్బినట్టు కనపడుతుంది, అంటే ఉబ్బినట్టు కొంచెం లావుగా అయినట్టు కనపడుతున్నాయి ఆ 2 కెపాసిటర్స్. మీకు వితౌట్ మల్టీమీటర్ అండ్ వితౌట్ చెకింగ్ మీరు కన్ఫర్మ్ చేయొచ్చు ఉబ్బిన కెపాసిటర్స్ అయితే పోయినట్టే. ఆల్మోస్ట్ మీరు కెపాసిటర్స్ మార్చుకుంటే సరిపోతుంది. నేను బోర్డ్ డిసెసెంబుల్ చేస్తున్నాను. అండ్ మీరు చూడొచ్చు, నార్మల్లీ ఫ్యాన్, మీకు ఎలక్ట్రిక్ ఫ్యాన్ ఉంటుంది కదా, సీలింగ్ ఫ్యాన్ కానీ టేబుల్ ఫ్యాన్ కానీ, మీకు దాంట్లో కూడా ఒక కెపాసిటర్ ఉంటుంది. ఆ కెపాసిటర్ వీక్ అయితే మీకు ఫ్యాన్ అనేది సరిగ్గా తిరగదు, అండ్ లోయెస్ట్ అంటే లోయెస్ట్ స్పీడ్లో తిరుగుతూ ఉంటుంది. సో ఇది కూడా అంతే, కెపాసిటర్స్ ఉబ్బినాయి అంటే పోయినట్టు. ఆ కెపాసిటర్స్ పోతే పవర్ అప్ అవ్వదు బోర్డు. సో మనకు వచ్చిన ప్రాబ్లం కూడా సేమ్. సో పవర్ అప్ అవ్వట్లేదు కాబట్టి ఆ జస్ట్ 2 కెపాసిటర్లు మనం మార్చుకుంటే సరిపోతుంది. సో నేను మెయిన్ బోర్డ్ తీసేసాను, అండ్ మిగతా కనెక్షన్స్ కూడా నేను రిమూవ్ చేస్తున్నాను. సో రిమూవ్ చేసి నా దగ్గర ఆల్రెడీ వేరే పాత బోర్డ్, వేరే మానిటర్కి వచ్చిన పవర్ సప్లై బోర్డు ఉంది. అంటే 24 ఇంచ్ మానిటర్, హెచ్పి మానిటర్ది ఒక సేమ్ నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అటువంటి ఎస్ఎంపిఎస్ బోర్డు ఉంది నా దగ్గర. సో దాంట్లో సేమ్ కెపాసిటర్స్ ఉన్నాయి అండ్ సేమ్ వాల్యూ. సో మీకు కెపాసిటర్స్ నేను డిస్ప్లే చేస్తాను, అంటే మీకు విజిబిలిటీ ఎక్కువగా లేదని నార్మల్గా నేను అనుకుంటున్నాను. సో దట్ విజిబిలిటీ పెరగడం కోసం మీకు ఏది రిమూవ్ చేశాను అండ్ అది మీకు ఫోటో డిస్ప్లే చేస్తాను. సో అండ్ దాని వాల్యూ కూడా మీరు రిమూవ్ చేసినప్పుడు, మీరు ఏదైనా ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు సొల్యూషన్ చేయాలంటే రిమూవ్ చేసే ముందు మీకు పైఎఫ్ వాల్యూ ఎంత ఉంది, వోల్టేజ్ ఎంత ఉంది అనేది కెపాసిటర్కి చూసుకోవాలి. సో సేమ్ వాల్యూ మీరు బయట కూడా తీసుకోవచ్చు, అండ్ ప్లస్ అండ్ మైనస్ కూడా ఈజీగా తెలుసుకోవచ్చు. మీకు కొత్త కెపాసిటర్స్ మీరు పర్చేస్ చేసినట్టయితే లెగ్ ఏదైతే లెంత్ ఎక్కువ ఉంటుందో అది మీకు ప్లస్ అవుతుంది, అండ్ అనదర్ వన్ ఈజ్ మైనస్. అండ్ స్ట్రిప్, ఒక సైడ్ స్ట్రిప్ ఉంటుంది, ఒక సైడ్ లెగ్కి స్ట్రిప్ ఉంటుంది కెపాసిటర్లో. సో సేమ్ లెంత్ ఉన్న లెగ్స్ మీకు కెపాసిటర్ కానీ దొరుకుతున్నా, లేకపోతే మీరు వేరే బోర్డ్ నుంచి రిమూవ్ చేసిన, సో మీరు అక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. స్ట్రిప్ ఉన్న సైడ్ నెగిటివ్ అవుతుంది, స్ట్రిప్ లేని సైడ్ పాజిటివ్ అవుతుంది. సో బోర్డులో ఆల్రెడీ పాజిటివ్ నెగిటివ్ మెన్షన్ చేసి ఉంటారు, కానీ కెపాసిటర్ ఎడ్ సైడ్ మీరు కూర్చోబెడతారన్నది మీకు క్వశ్చన్ కాబట్టి, సో స్ట్రిప్ చూసి మీరు పాజిటివ్ నెగిటివ్ తెలుసుకుని చేసుకోవచ్చు. అండ్ నేను ఆల్మోస్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను, సాల్డరింగ్ అంటూ అయిపోయింది. సో దట్ మనం డైరెక్ట్గా మెయిన్ బోర్డ్, ఇప్పుడు రీప్లేస్ చేసిన కెపాసిటర్ ఉన్న పవర్ సప్లై బోర్డ్ మనం జస్ట్ ఇన్స్టాల్ చేసి డిస్ప్లే అనేది చూద్దాం. సో స్క్రూస్ ఇన్స్టాల్ చేసిన, లేకపోతే బోర్డ్
ఎస్ఎంపిఎస్ బోర్డ్ మనం ఇన్స్టాల్ చేస్తున్నా, ఫాస్ట్ ఫార్వర్డే చేస్తున్నాను. సో ఎక్కువ టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో అండ్ డిస్ప్లే చూసేటప్పుడు మనం నార్మల్ మోడ్లో చూద్దాం. సో మనం డిస్ప్లే చూద్దాం ఒకసారి. అండ్ జస్ట్ సెకండ్. పవర్ సప్లై ఇచ్చాను అండ్ టర్నింగ్ ఆన్. ఓకే, ఇప్పుడు చూడొచ్చు మీకు బ్యాక్ లైట్ కూడా, లాస్ట్ మనకి బ్రైట్నెస్ కూడా ఉండేది కాదు బ్యాక్ లైట్, అండ్ ఇప్పుడు బ్రైట్నెస్ కూడా పెరిగింది. అండ్ జస్ట్ నెక్స్ట్ బూట్ ఇది వస్తే చాలు, మనకి బూటింగ్ స్క్రీన్ వస్తే ఆటోమేటిక్ స్టార్ట్ అవుతుందని. సో బూటింగ్ స్క్రీన్ వచ్చింది. మనం సో అగైన్ ఫాస్ట్ ఫార్వర్డ్లోనే ఉంది వీడియో. స్క్రూస్ ఇన్స్టాల్ చేసేది అంతా ఫాస్ట్ ఫార్వర్డ్లోనే ఉంటుంది. అండ్ డైరెక్ట్ వాల్ మౌంట్ చేసిన తర్వాత డిస్ప్లే చూద్దాం. అండ్ పూర్తిగా బూటప్ అవుతుందా, అండ్ అదర్ ఆప్షన్స్ అండ్ లాంచర్ డిస్ప్లే అవుతుందా అనేది చూద్దాం. సో వాల్ మౌంట్కి ఫిట్ చేసేసాం. అండ్ జస్ట్ డిస్ప్లే చూద్దాం. సో టర్న్ ఆన్ అంటూ అయిపోతుంది. సో ఆల్మోస్ట్ బూటప్ అయిపోయింది. సో లాంచర్ కూడా డిస్ప్లే అయిపోతుంది. అండ్ సో లాంచర్ కూడా డిస్ప్లే అయింది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.